జగన్ బద్ధకమే కూటమికి శ్రీరామ రక్ష. జగన్ గోల చేసే లోపే సర్దుకుంటున్న కూటమి. అన్యాయంపై ప్రశ్నించే లోపే దిద్దుబాటు చర్యలు. వైసీపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని ప్రభుత్వం. జాగ్రత్తగా గమనిస్తే వైఎస్ జగన్ కు పోరాటం చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లభించక సతమతమవుతున్న వేళ జగన్ పోరాటానికి పిలుపునిచ్చారు. పొగాకు మార్కెట్ కు వచ్చి రైతుల పక్షాన నిలబడ్డారు కూడా. కానీ అదే సమయంలో కేంద్ర మంత్రినే పిలిపించి పొగాకు బోర్డు తరపున ఇంకాస్త ఎక్కువ ధర ఇచ్చి కొనాలంటూ కోరారు సీఎం చంద్రబాబు. సో రైతు హ్యాపీ. ఆ తర్వాత మామిడిని రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా వైఎస్ జగన్ మామిడి రైతుకు అండగా వచ్చారు. జగన్ వస్తున్నారని తెలిసి మామిడి మద్దతు ధరను పెంచారు. రైతుకు కొంతవరకు ఉపశమనం. మొన్నటికి మొన్న యూరియా కొరతపై ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ఆందోళనలు పిలుపునిచ్చింది. బట్ ప్రభుత్వం మాత్రం యూరియాను తగ్గించి వాడితే బస్తాకు 800 రూపాయలు ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇలా ప్రతిసారి వైసీపీని డిఫెన్స్ లో పడేస్తూనే వస్తున్నారు. నిజానికి మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం అంశంలో వైసీపీకి బంగారం లాంటి అవకాశం దక్కింది. పోరాటానికి బోలెడంత స్కోప్ ఉంది. కానీ అనుకున్న మైలేజ్ దక్కించుకోలేకపోయింది. ఎందుకంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు ఇస్తున్నారన్న విషయం జనానికి కనెక్ట్ అవ్వడం లేదు. ఈ విషయంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో ప్రతిపక్షం దారుణంగా విఫలమయ్యింది. సో ఇక్కడ ప్రభుత్వానిదే పైచేయి అయ్యింది. ఇలా ఏ ఒక్క విషయంలోనూ వైసీపీకి దక్కకుండా చేస్తూ పైచేయి సాధిస్తుంది కూటమి ప్రభుత్వం. కాకపోతే ఒక విషయం గమనించాలక్కడ. ఎక్కడ జగన్ రియాక్ట్ అవుతారో, జనంలోకి వస్తారో, ఎక్కడ పోరాటాలు చేస్తారోనని ప్రభుత్వం చాలా జాగ్రత్త పడుతుంది. ప్రతిపక్షానికి మైలేజీ దక్కకుండా చేస్తుంది. ఈ విషయం తెలుసుకోలేకపోతున్న జగన్ ట్వీట్లు, ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు. జగన్ కదిలితే ప్రభుత్వం స్పందిస్తుందని తెలిసినా చేతగాని వాడిలా తాడేపల్లి, బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై పోరాటానికి దిగాలని వైసీపీని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ.